ప్రస్తుతం లంబసింగి పరిస్థితి తుఫాను, మేఘంతో పాటు వర్షం ఎలా వెళ్ళిపోతుందో చూడండి. ఏం తుఫాను బ్రదర్ ఇది? ముంతా తుఫాన్లో వింతగా జరుగుతున్న సువార్త. లంబసింగి జంక్షన్ నుంచి లోపలికి వెళ్తున్నాం. ప్రస్తుతం రోడ్డు వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఈ నెల సువార్త వాతావరణ శాఖ ఖచ్చితంగా చెప్పింది, హెచ్చరికలు జారీ చేసింది. 3 రోజులు ఖచ్చితంగా వర్షాలు ఉన్నాయని. అన్నట్లుగానే సరిగ్గా 9 నుండి స్టార్ట్ అయింది ఇక్కడ. కానీ సువార్త మాత్రం ఏదో రకంగా చేయాలి. దేవునికి స్తోత్రం. అంతం వచ్చినా సువార్త ఆగేది లేదు. అంతం వరకు సువార్త సాగాలి. అయినా హుద్దుద్ తుఫాన్లోనే, ఘోరమైన హుద్దుద్ తుఫాన్లోనే సువార్త జరిగింది. ఈ ముంత ఎంత, ఇది ముంత, ఇది ఎంత, ఇది ముంత అంటే చాలా చిన్నది కదా. గాలి బాగానే చాలా ఎక్కువ ఉంది. ఇటువైపు గాలి ఎక్కువ ఉంది. రోడ్డు సరిగా లేదు. లంబసింగి ఊర్లో నుండి మేము బయటికి వెళ్ళిపోతున్నాం పూర్తిగా లూప్లోకి. ఈరోజు రాత్రి మేము ఇక్కడే ఆల్ట్ అయ్యేది. ఇక్కడ నుంచి 2 రోజులు సువార్త. ఈరోజు సువార్త, రేపు మధ్యాహ్నం వరకు సువార్త ముగించుకొని సాయంత్రం మన బన్నుబాబు పెళ్లి. సిగ్గు కుర్రాడు సిగ్గు. ఏంది బ్రదరు? ఇక్కడే మనం ఉండేది ఈరోజు. ముంతా తుఫాన్లో సువార్త ప్రకటించబడుతుంది. దేవుని మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ఆమేన్. మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతం మేము సమయం 6:30 అవుతుంది. గ్రామం చూస్తే గనక చీకటి కమ్ముకుంది. వాతావరణం చల్లగా, చాలా వర్షం, ఎడతెరిపి లేకుండా వాన కురుస్తా ఉంది. మేము కోరుకొండ అనే ప్రాంతంలో ఉన్నాం. టీ కోరుకొండ అనే ప్రాంతంలో ఉన్నాం. స్థానిక పాస్టర్ గారు మమ్మల్ని ఇక్కడికి సాయంత్రం వేడివేడిగా ఛాయ్ తాగడానికి తీసుకొచ్చారు. మేమందరం, నేను, బాలు, తిమోతి బ్రదరు, అలాగే మార్టిన్ అన్న, డానియల్, బొంజు తమ్ముడు, ఎవరు, బన్నుబాబు. ఈ రాత్రి ప్రార్థన కోసం మేము ఇక్కడ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మాకు వాతావరణం అనుకూలంగా ఉంది. అయినా కూడా సంతోషంగా మేము పనికి ఉపక్రమించాం. దేవునికి స్తోత్రం.
తినడానికి తిండి ఉండేది, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు. ఎంతో ఉందగా బయట ఎంతో ఉన్నా సరే ఇంటికి వస్తే ఏదో ఒక కొరత, ఏదో సమస్యతో అల్లాడిపోయేవాళ్ళు. కొద్దిపాటి పొలాలు ఉన్న అక్కడ సరైనటువంటి పంట పండేది కాదు. నేను ఎప్పుడైతే ఆవిడ మనసు మా పాస్టర్ ఒక ఆలోచన చెప్పింది, మనము పంట చేద్దాము, పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు, ఫస్ట్ ఒక 20 మళ్ళు తీసుకొని పంట చేశారు. పునాస, ఈ పెద్ద పంట కూడా కాదు, పునాస పంట 20 మళ్ళలో వాళ్ళు 15 బస్తాలు పండిస్తారు. ఆ సంవత్సరం 25 బస్తాలు పండి 25 బస్తాలు పండడం ఏంటి అని వాళ్ళు వచ్చి ఆ పొలాలు ఇచ్చిన వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మరొక సంవత్సరం ఇంకా కొంచెం పొలం తీసుకుని 80 బస్తాలు పండి, అప్పుడు మరొక సంవత్సరం కొంచెం కొంత పొలం ఎక్కువ తీసుకొని చేస్తే 100 బస్తాలు పండింది. అప్పుడు ఇంటిలో దాని ఉంది, బయట దాని ఉంది, పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. మా పాస్ట్ గా వచ్చి చెప్తున్నా, దేవుడు నిన్ను దీవించాడయ్యా, నువ్వు ఇక దేవుడిని వదలకూడదు, నువ్వు ఒకప్పుడు ఏం లేని స్థితిలో ఉన్నా ఈ రోజు ఇంకా అద్భుతం అంటే నాకు వెంటనే బాప్తిసం ఇచ్చాను. నేను ఎవరు కూడా నాకు బాప్తిసం కోసం బలవంతించారు. బాప్తిసం తీసుకుని చాలా బాగుందమ్మా, ఎప్పుడు టేస్ట్ ఉంది. అవును, షుగర్ ప్రాబ్లం ఉంది, షుగర్ తక్కువ వేసింది అయిపోయింది కదా, అందరికి సరిపోయేది. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడ మానా షహద్దియాలరబా సబాతు కోరు మహందర లిబానా సియానా మహస కథర. ఓ నన్ను బలపరచు వాని అందే సమస్తము నే చేయగలను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకు వందనాలు స్వామి, నీకు వందనాలు స్వామి. హల్లెలూయా. సమస్తము నీ చేయగలను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా యేసుకే ఆరాధనా, నీకే ఆరాధనా, ఆరాధనా నా యేసుకే ఆరాధనా. నా మనసులో ఆరాధన, నా హృదయమంతా ఆరాధన. అందరం నా మనసులో ఆరాధన, నా హృదయమంతా ఆరాధన. నన్ను ప్రేమించిన నీకే ఆరాధన, నన్ను దర్శించిన నీకే. థ్యాంక్ యూ లార్డ్. నన్ను ప్రేమించిన నీకే ఆరాధన, నన్ను దర్శించిన నీకు వందనాలు స్వామి. ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన. Thank you, Holy Spirit. ఓ తండ్రి, నీవు మాటను ప్రేమించిన నీకే ఆరాధన,
నన్ను దర్శించిన నీకే ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. నన్ను ప్రేమించిన నీకే ఆరాధన. నన్ను దర్శించిన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన. నీకే mighty presence. Habaraba, shabaraba. నన్ను Thank you, Lord. విమోచించిన నీకే ఆరాధన. నన్ను రక్షించిన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అతి కాంక్షణీయుడా ఆరాధన. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అతి కాంక్షణీయుడా ఆరాధన. కోట్లాది దూతలతో కొనియాడబడుచున్న పరిశుద్ధుడా యేసు ఆరాధన. కోట్లాది దూతలతో కొనియాడబడుచున్న పరిశుద్ధుడా యేసు ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన.